ఈవెన్ డిజైన్ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా మొన్న అదే చెప్పారు కదా సార్, 3rd క్లాస్ నుంచి ఏదో ఒకటి మొదలెట్టాలన్నారు. ఏ డిజైన్ ఉండొచ్చు, మీకు కోడింగ్ ఉండొచ్చు. ఇప్పుడు కోడింగ్ పనికిరాదు అనుకోండి, యూ క్యాన్ హ్యావ్ క్రిటికల్ థింకింగ్, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ఒక స్కిల్ నేర్పియాలి మీకు. మన ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, దీని బయట వెళ్ళకు. బట్ ఎందుకు అది ఆన్సర్ అని అడగరు. ఓకే, E=mc² అంటే ఎందుకు అనేది క్వశ్చన్ ఉండదు, రాసి పెట్టారు, అది అంతే, ఫినిష్డ్. దట్ బియాండ్ దట్ నథింగ్ దేర్. A+B² A² + 2² B² + 2AB అయిపోయింది. దాని తర్వాత అది ఎందుకు వచ్చింది తెలియదు. ఇప్పుడు కూడా నేను చెప్తాను, అన్నిటికంటే బెస్ట్ యాంగిల్స్, సర్కిల్స్, రైట్ యాంగిల్స్ మిగతా అన్ని నేర్పియాలంటే బాస్కెట్బాల్ కోర్ట్కి తీసుకెళ్ళండి స్టూడెంట్స్ని, అక్కడ ఎక్కువ నేర్చుకుంటారు. మీరు క్లాస్ రూమ్లో కూర్చొని కాదు. ఐమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్. అది మన దగ్గర ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూల్ లెవెల్ నుంచి మార్చాల్సి ఉంది. చాలా మటుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు అది ఉందనుకోండి, కానీ ఇంకా మార్పులు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మార్పులు ముందు సంవత్సరం 5 సంవత్సరాలు ఒకసారి వస్తుండే, ఇప్పుడు ప్రతి నెల మార్పులు వస్తున్నాయి. మనం ఆంథ్రోపిక్ ప్లగిన్ చూసాం. మనం అప్పుడు చాలా మటుకు ఏం జరిగింది, మొత్తం $900 బిలియన్ ఐటీ కంపెనీ కానీ ఇప్పుడు కూడా పడిపోతుంది, షేర్లు పడిపోతుంది ఇప్పుడు కూడా యాజ్ వి స్పీక్. US షేర్ మార్కెట్, ఇండియన్ షేర్స్ కూడా పడ్డా, కానీ కొంచెం రికవర్ అయింది ఇప్పుడు. మన ప్రాబ్లం ఏంటంటే మన ఐటీ సెక్టర్లో, మన ఇంజనీరింగ్ కాలేజెస్లో మన సర్వీసెస్ గురించే మాట్లాడతాం. వీల్ టీచ్ దమ్ కోడింగ్, పైథాన్, అది ఇది జావా మొత్తం నేర్పిస్తాం. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవడో బయట నుంచి కన్సల్టెంట్ని తీసుకొస్తారు, ఆయన ఎక్స్పర్ట్, ఈయన IIT అది ఇది అని చెప్పి ఆయన కూర్చోబెడతారు. ఆయన మంచిగా డబ్బులు తీసుకుంటాడు. ఈ విల్ హ్యావ్ నో కనెక్షన్ విత్ IIT అట్ ఆల్, కానీ ఎప్పుడూ IIT పక్క నుంచి వెళ్ళి ఉంటాడు అంతే. సో ఆయన తీసుకొచ్చి క్లాసులు తీసుకుంటారు, వీక్లీ థ్రైస్ క్లాసెస్. ఆయన దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మంచి ఫీజులు, ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఏ నేర్పియాలి, ఏ లేటెస్ట్ అండి నేర్చుకోండి, మేము ఎక్స్పర్ట్ని తీసుకొచ్చాం. మిషన్ లెర్నింగ్. నేను మనకు టాక్కి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో నా టాక్ కాగానే అందరు పరిగెత్తున్నారు. నేను అడిగాను, ఏమైంది, ఇంత వెయిట్ కూడా చేయట్లేదు వీళ్ళకి, నా సెషన్ అయిపోయింది, నాకు మెమెంటో ఇచ్చేసారు, షాల్ వేసారు, అంతే. అందరు 400 మంది గాయబ్ విత్ ఇన్ 2 minutes. ఏంటంటే అక్కడ మిషన్ లెర్నింగ్ కోర్స్ నేర్పిస్తున్నారు ఇంకో క్లాస్ రూమ్. అప్పుడు నేను అడిగాను, వీళ్ళకి ఎప్పటి నుంచి నేర్పిస్తూ? ఇప్పుడే మొదలు పెట్టామండి, 2 వారాల నుంచి. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టాను. సడన్లీ 3rd ఇయర్కి వచ్చినప్పుడు వీళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటుంది ఇంకా 6 నెలల్లో, దానికోసం వీళ్ళు ఈ కోర్సులు మొదలు పెట్టారు. అప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు అడుగుతారు, మీకు మిషన్ లెర్నింగ్ వచ్చు, 3 క్వశ్చన్లు అడుగుతారు, 3 క్వశ్చన్ జవాబులు ఇస్తారు వీళ్ళు. కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదు, ఉండదు కదా. మళ్ళీ పెరిఫరల్ వాళ్ళు ఎక్కువ తెలిసి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాద్యాన్ గారు, ఇప్పుడు మీరు ఆంథ్రోపిక్ CEO కానీ, మీరు శామ్ ఆల్టన్ కానీ, మిగతా అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవాలా? ఇన్ఫాక్ట్ వాళ్ళు షేక్ హ్యాండ్ కూడా చేయలేదు. షేక్ హ్యాండ్ చేసుకుని మిగిలిన వాళ్ళందరూ ఇలా అన్నారు, వాళ్ళు పెట్టారు. వాళ్ళు పాకిస్తాన్, ఇండియా షేక్ హ్యాండ్ చేయనట్టు వాళ్ళిద్దరు కూడా షేక్ హ్యాండ్ చేయలేదు, డైరెక్ట్ కాంపిటీటర్స్ వాళ్ళు. ఎనీవే, ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ఈకో సిస్టమ్ అట్లా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కూల్ లెవెల్ నుంచి చెప్పినట్టు క్రిటికల్ థింకింగ్ నేర్పించట్లేదు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని మొదలు పెట్టారు స్కూల్స్లో, అది రియల్లీ ఇట్ హస్ నాట్ టేకన్ ఆఫ్. పెద్ద హైప్ ఉండే, కానీ స్కూల్స్ ఇంట్రెస్ట్ లేదు అసలు. నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు, ఈ స్కూల్స్కి ప్రాజెక్ట్ కావాలంటే జన్ బజార్లో ఒక షాప్ ఉంది, అక్కడ వెళ్తే మీకేం కావాలో తయారు చేసిస్తాడు. నాకు ఒక డ్యామ్ కావాలంటే డ్యామ్ తయారు చేసిస్తాడు, ఒక చిన్నది మినియేచర్ మోడల్, వర్కింగ్ మోడల్. నాకు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావాలంటే ఒక 15 రోజులు తీసుకొని నాకు తయారు చేసిస్తాడు. మీకు డబ్బులు మంచిగా తీసుకుంటాడు. అది ఎట్లా తయారవుతుందని ఎవరు చెప్పరు, పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు అంతే. నీళ్ళు వస్తుంది, నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఇంత వాటర్ సెటప్ చేసుకుంటే కింద నుంచి వచ్చి టర్బైన్ లోపలికి వెళ్తుంది, టర్బైన్ తిరుగుతుంది, టర్బైన్ తిరిగితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి వెళ్తుంది. బేసిక్ ఎక్స్ప్లెనేషన్. క్రిటికల్ థింకింగ్ లేదు. ఒక ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయాలి. ఒక ఇష్యూ వచ్చింది, ఇస్రో రాకెట్స్ ఫెయిల్ అయింది 2 సార్లు, అదే సెషన్ 3rd కోస్టింగ్ ఫేజ్లో ఫెయిల్ అయింది. నౌ దే సెట్ అప్ రివ్యూ కమిటీ. వాళ్ళని చూస్తారు, ఈ మొత్తం డేటా అనలైజ్ చేస్తారు, చేసి ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది, 3rd ఫేజ్లో కోస్టింగ్ ఫేజ్లో ఇస్రోకి కంట్రోల్ లేని ఫేజ్ అది, ఆ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఎందుకు అది మోటార్ ఫెయిల్ అవుతుంది ఆ స్టేజ్లో. ఈజ్ ఇట్ అన్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ అ మోటార్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ అ కమాండ్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ ఎలక్ట్రికల్ ఇష్యూ, గైడెన్స్ ఇష్యూ, వీ డోంట్ నో. ఒక్కసారి ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్. అట్లా ఆర్బిట్కి వెళ్ళింది కదా, దిస్ ఇస్ అంటే కోస్టింగ్ ఫేజ్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను క్రిటికల్ థింకింగ్లో. ఎందుకంటే తప్పులు అనేది జీవితంలో జరుగుతుంది. మన లైఫ్లో ఏం నేర్పించారు మనకి చిన్నప్పటి నుంచి, తప్పు నువ్వు ఫెయిల్ అయితే సంగతి అంతే, నీది గోవిందా.
ఆర్ గాన్. కాదు, పిల్లలకి అక్కడే నేర్పియాలన్నమాట. సో నేను చెప్తాను చూడండి, ఈ లెక్చర్స్ తీసుకొని ఏం చేయక్కర్లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు ఈ AI సమ్మిట్లో వచ్చిన లెక్చర్స్ అన్ని ఛానల్స్లో వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ కవర్ అయింది. టైమ్స్ నౌ నుంచి, రిపబ్లిక్ నుంచి, ఇండియా టుడే నుంచి, CNBC నుంచి అందరు కవర్ చేశారు. మీరు ఆ లెక్చర్స్ తీసుకొని మీ పిల్లలకి, మీ స్టూడెంట్స్కి 1 hour per day ప్లే చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ 5 minutes వింటారు, దాని తర్వాత అందరూ వాళ్ళ మొబైల్ మీద ఉంటారు. ఇది ప్రాబ్లం. ఆ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్లో కావాల్సిన ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర లేదు వాసుదేవన్ గారు. ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం ఏ అని చెప్పి ఇంత హైప్ ఇస్తున్నాం, కానీ ఈ హైప్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలంటే ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ చిన్నప్పటి నుంచి 8th class నుంచే యూ స్టార్ట్ డెవలపింగ్ ఎ స్కిల్. ఆ స్కిల్ మీరు 11th 12th వచ్చేదాకా పీక్ అవుతుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారో, ఎక్కడ వెళ్తారో వెళ్ళండి, నో ప్రాబ్లం. మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి వెళ్తారో, మీరు ఆర్కిటెక్చర్కి వెళ్తారో, ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్తారో, ఇట్స్ ఇమ్మెటీరియల్. కానీ మీకు ఒక బేసిక్ స్కిల్ మీ మైండ్లో ఉంటుంది, బేసిక్ స్కిల్ మీ చేతిలో ఉంటుంది. ప్లంబర్ అనే మనిషి రాత్రికి ప్లంబర్ కాడు. వాడు చిన్నప్పటి నుంచే ఎవడో అసిస్టెంట్గా పనిచేస్తారు, వాళ్ళ నాన్నగారి కిందనో వాళ్ళ బ్రదర్ కిందనో ఎవరి కింద పని చేసుకుంటాడు, నేర్చుకుంటాడు. దాని తర్వాత ఓన్ దర్ ఓన్ స్టార్ట్ చేసేస్తాడు. మళ్ళీ వాడు 3 పెట్టుకుంటాడు, ఆ 3 వీళ్ళందరూ నేర్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇది ఎక్కడైనా చూడండి, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. వాళ్ళు అందరూ, దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. కానీ మన దగ్గర లెర్నింగ్ అనేది వీళ్ళ ఒకటే ఐడియా ఏంటంటే క్లాస్కి వెళ్ళాలి, క్లాస్ రూమ్కి వెళ్ళాలి. శామ్ ఆల్ట్మన్ చెప్పారు, చాలా మంది చెప్పారు, క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇన్ అనదర్ 5 years యూనివర్సిటీస్ విల్ క్లోజ్ డౌన్ అని చెప్పి అందరు AI లీడర్స్ అంటున్నారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీకు ఏం కావాలంటే ఆన్లైన్లో ఉంది. మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఎందుకు చదువుకుంటున్నారు? కంపెనీలు అడుగుతుంది స్కిల్స్, సర్టిఫికెట్లు కాదు. డూ యూ హ్యావ్ ద స్కిల్? 10 నిమిషాలు మీతో మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది మీకు ఆ స్కిల్ ఉందా లేదా. ఒక చిన్న ప్రాక్టికల్ టెస్ట్ ఇస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మీకు ఆ స్కిల్ ఉందా లేదా. మీరు పెద్ద సర్టిఫికెట్ తీసుకొని నేను ఇక్కడ ఈ కాలేజ్ నుంచి చేశాను, ఈ కాలేజ్ చేశాను, నేను బీటెక్ చేశాను, ఐ డిడ్ IC, I did ఎలక్ట్రికల్. సో వాట్ స్కిల్ డూ యూ హ్యావ్? నాకు మిషన్ లెర్నింగ్ తెలుసు, ఒక చిన్న టెస్ట్ ఇస్తాను మిషన్ లెర్నింగ్ అని చెప్పి ఇస్తే ఫెయిల్ అవుతారు. బికాస్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ నేర్పించలేదు, థియరీ నేర్పించారు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో మన దాంట్లో మార్పులు చాలా రావాల్సింది. ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, గంట సేపు మాట్లాడొచ్చు దీని గురించి. నిన్న కూడా చాలా ఛానల్స్కి వెళ్ళి నేను మాట్లాడాను దీని గురించి. బికాస్ దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు. నేను కూడా ప్రెడిక్ట్ చేస్తున్నాను, యాజ్ AI ఎక్స్పర్ట్ ప్రెడిక్ట్ చేస్తాను, మన దగ్గర ఉన్న 180 ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో పోయేది అట్లీస్ట్ 120 మూతపడుతుంది మినిమం. దానికన్నా ఎక్కువనే ఉంటుంది. 20-30 కాలేజ్ మిగులుతుంది అంతే. అక్కడున్న అబ్బాయిల అమ్మాయిలు కూడా ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, అన్లెస్ దే చేంజ్ దర్ ఎంటైర్ సిలబస్. అది JNTU రెస్పాన్సిబిలిటీ, ఉస్మానియా యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ, AICT రెస్పాన్సిబిలిటీ. మోదీ గారు చెప్పారని చెప్పేసి వీళ్ళు మార్పు తీసుకురాకపోతే మోదీ గారు గైడెన్స్ ఇస్తారు అంతే. ఆయన ఈజ్ నాట్ ఎ టెక్నోక్రాట్, ఈజ్ గివెన్ ఎ బ్రాడ్ విజన్. మన మ్యాన్ కైండ్కి వాడుకోవాలి, మన హ్యూమన్ బీయింగ్కి వాడుకోవాలి, ఫేక్ క్యాంపెయిన్స్ని ఆపడానికి వాడుకోవాలి చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బ్యూరోక్రసీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అకాడమిక్స్. ఐఐటి లాగా ఒట్టిగా తయారు కాలేదు వాసుదేవన్ గారు, దాని ఇంకా చాలా కష్టపడే చాలా మంది. That is why an IIT is an IIT, or BITS Pilani is a BITS Pilani. People have really struggled to build that brand. దానికోసం అక్కడ వస్తే పిల్లలకు ఒక స్టాంప్ ఉండదు. మన దగ్గర ఎందుకు లేదు? ఎందుకంటే ఇప్పుడు కూడా పాత సిలబస్లో కూర్చున్నారు వీళ్ళు. అది మార్పు తీసుకురావాల్సింది.